ఫ్యూచర్ సిటీలో ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఈ రోజు తక్కువ ఉన్న ప్లేస్ లో పెడుతున్నారా లేదంటే అక్కడ ఆల్రెడీ బాగుంది తక్కువ ఉన్న ప్రైస్ లో పెడతారండి. అవును అంటే లేదు ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది అని బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారా ఇంకా ఇక్కడ మనం డెవలప్మెంట్ చూస్తాము అని? లేదండి, బేసిక్ గా ఇన్వెస్టర్స్ అంటే ఎవరు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇన్వెస్టర్స్ ఎప్పుడు గజాల్లో కొంటారండి, ఎకరాల్లోనే కొంటారు. లేదా కమర్షియల్ యూనిట్ గజాల్లో కొన్న కమర్షియల్ మెయిన్ రోడ్డు కొంటారు, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటట్టు. సో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఫ్యూచర్ని ఆలోచిస్తారు. ఈరోజు నేను ₹100 కోట్లు పెట్టి నేను కన్స్ట్రక్ట్ చేయను. ఈరోజు ఫ్యూచర్లో 100 కోట్లు అవ్వబోయే ప్రాపర్టీని ఐడెంటిఫై చేస్తారు. దానికి ఈరోజు 5 కోట్లలో కొంటారు ఇన్వెస్టర్స్. బేసిక్గా ఆ లొకేషన్స్ ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ రూల్డ్ అవుట్, కొత్త సిటీస్ 2 వచ్చాయి ఇంకా. ఇటు పటాన్చెరు వైపు, కొల్లూరు వైపు అనుకోవచ్చు, ఇటు తుక్కుగూడ వైపు అనుకోవచ్చు. దీస్ ఆర్ ది రైట్ లొకేషన్స్ అండి. ఈరోజు ఎకరం 3 కోట్లు దొరికేస్తాయి. అదే 3 కోట్ల రూపాయల ఎకరం రేపు పొద్దున 50 కోట్లు 100 కోట్లు అవ్వబోతుంది. ఒకప్పుడు ఫ్యూచర్ అంటే 10 years వెయిట్ చేయాలి. బ్యాంక్లో కూడా అంత రిటర్న్స్ రాదు, మ్యూచువల్ ఫండ్స్లో అంత రిటర్న్స్ రాదు, ఈవెన్ గోల్డ్ కూడా అంత రిటర్న్స్ ఇవ్వదండి. అంటే ఇదే ఏరియాస్ ఒక 5 years బ్యాక్ వెళ్తే ఎలా ఉన్నాయంటారు? 5 years బ్యాక్ less than crore అంతే. 2020లో నాకు తెలిసి ఇదే ఫ్యూచర్ సిటీలో 40 లక్షలకి 35 లక్షలకి ల్యాండ్ చూశానండి. అదే 40-35 లక్షలు ఈరోజు 2 కోట్లు ఉందండి. రైతులు కూడా భయపడుతున్నారు అమ్మడానికి. 2 కోట్లకి అమ్ముతామంటున్నారు, కస్టమర్ చూసి ఓకే అన్నప్పుడు దానికి 3 కోట్లు చేస్తున్నారు. లేదు ఇప్పుడు అమ్మే ఉద్దేశం లేదంటున్నారు. డెఫినెట్గా వాళ్ళకి ఆల్రెడీ లోకల్ లీడర్స్ ఫీడ్ చేశారండి. ఇప్పుడు అమ్మొద్దు, నీకు 2 కోట్లు వస్తుంది, రేపు పొద్దునే అది 100 కోట్లు అవ్వబోతుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఒకప్పుడు ఓవర్ అదర్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. ఇదే కోకాపేటలో లక్షల్లో అమ్మేశారండి, 20 లక్షలు భయపడి. ఓఆర్ఆర్ వస్తుంది, అయ్యో మా ల్యాండ్స్ గవర్నమెంట్ తీసేసుకుంటారన్న ఉద్దేశంతో 10-15-20 లక్షలకి అమ్మేశారు. ఈరోజు అది 100 కోట్లు అండి. 10 లక్షలు ఎక్కడుంది, 100 కోట్లు ఎక్కడ? వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటికీ. నాకు తెలిసి ఒక బావే ఉన్నారు, ఆయనకి ఒక హోటల్ ఉంది కోకాపేటలో, ఆయనవే దాదాపు 30 ఎకరాల ల్యాండ్. అంటే ఇప్పుడు ఇల్లు కానీ లేదంటే ఫ్లాట్స్ కానీ తీసేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా ఎలాంటివి తీసుకోవాలంటారు? అంటే ఇల్లు కొనేవాళ్ళు, ఇల్లు లేదంటే ఫ్లాట్ ఇట్లాంటివి తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళకి రైట్. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారండి. అంటే సపోజ్ నాకు కొంచెం ఇన్కమ్ బాగుంది, నేను విల్లా కొనుక్కున్నాను, లేదు నేను మిడ్ సెగ్మెంట్లోకి వస్తున్నాను, నేను అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, ఫస్ట్ ప్రాపర్టీ అంటే ఎండ్ యూజర్ అంటారు. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీకి ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో అలాంటిది నేను ల్యాండే అంటానండి. ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఫ్లాట్ కొనొద్దు, ఇంకొద్దు. విల్లా ఉన్న వాళ్ళు ఇంకో విల్లా కొనొద్దు. నెక్స్ట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, సో దట్ వాళ్ళకి రిటర్న్ వస్తుందంటారా? డెఫినెట్గా వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కరెక్ట్గా ఒక ఇన్వెస్టర్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చండి. 10 years తర్వాత రిటైర్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు ఈరోజు కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేసేటట్టయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 కోటి ఉంది, ఒక 1000 గజాల ల్యాండ్ కొన్నారు ఆయన అనుకుందాం. ఈ 1000 గజాల ల్యాండ్ ఒక 5-6 years 7 years 8 years వదిలేసేయండి, అక్కడ కంపెనీస్ వస్తాయి, డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 1000 గజాల్లో 20 ఫ్లాట్లు కట్టండి, లేదు 1000 గజాల్లో 30 ఫ్లాట్లు కట్టొచ్చు. కొంచెం చిన్న హౌజెస్ 2 bedroom 30 ఫ్లాట్లు కట్టి మీరు రెంట్కి ఇస్తే మీకు రెంట్ ఎంత వస్తుంది? మీకు అర్థమైంది కదండి. సో ఈరోజు ఒక ఫ్లాట్ మనం రెంట్ తీసుకోవాలంటే 20,000 యావరేజ్గా ఉందండి. 10 years తర్వాత ఇదే 20,000 కాస్త 40,000 అవుతుంది. సో 40,000 into 30 అంటే 12 లక్షల ఇన్కమ్ రాబోతుంది దానికి. సో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి హైదరాబాద్లో, లొకేషన్స్ కూడా ఉన్నాయి. మేము అడ్వైజ్ ఇస్తుంటాం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాగ ఉంటుందని. ఈవెన్ నేను ఒక కస్టమర్ని అడ్వైజ్ చేశాను, ఒక లొకేషన్ తుక్కుగూడ దగ్గర తీసుకోమని. ఆయనకి 20,000కే కొనిపించానండి. ఈరోజు 60,000 ఉందండి అక్కడ, హైవేకి సెకండ్ బిట్. ఓకే, తుక్కుగూడ ప్రాపర్ తుక్కుగూడ. సో స్పాన్ ఆఫ్ 5 years 300% రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసారు ఆయన. ఇంకా ఫ్యూచర్లో అది గ్రో అవబోతుంది. అటువంటి లొకేషన్స్ చాలా ఉన్నాయండి మన హైదరాబాద్. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆల్ యూ నీడ్ ఇస్
ల్యాండ్ మీద ఇన్వెస్ట్ అవును, ల్యాండ్ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, కానీ 150-200 గజాలు కాదు, మినిమం 300 to 1000 స్క్వేర్ యార్డ్స్ ఇన్వెస్ట్ చేయండి. రేపు పొద్దున మీరు అక్కడ కమర్షియల్ బిల్డింగ్ కట్టొచ్చు, లేదా హాస్టల్స్ లా కట్టొచ్చు, అపార్ట్మెంట్స్ కట్టొచ్చు. మీ రిటైర్మెంట్ అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ వచ్చేవండి, ఈరోజు పెన్షన్ అనే కాన్సెప్టే లేదు. ప్రాపర్టీస్ కొనండి, దాని మీద రెంట్స్ ఎంజాయ్ చేయండి, అంతే. మై అడ్వైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి అడ్వైజెస్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు ఇల్లు కొనాలన్నా లేదంటే ఇంకా లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా ఎలా రైట్ డెసిషన్స్ తీసుకోవాలి అనే విషయం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.